నమస్కారం. న్యాయం జరిగేదలా ప్రత్యేక హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఆస్తి తగాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్ ఇలాంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కార మార్గం కావాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్పై కనిపించే నంబర్స్ కాల్ చేయండి. దీనికి సంబంధించి మీకున్న సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ గోపాలకృష్ణ కళానిధి గారు. ఒకవేళ హెల్ప్ లైన్ నంబర్స్ మీకు కలవకపోతే గోపాలకృష్ణ కళానిధి గారితో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద గోపాలకృష్ణ కళానిధి గారి పర్సనల్ నంబర్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా కాల్ చేసి మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోవచ్చు. ముందుగా సార్ని పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే. సార్ ఈ ఆస్తి తగాదాలలో భాగంగా డబుల్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో కూడా ఒక కొత్త కేసు ఒకటి వచ్చిందని చెప్పడం జరిగింది కదా, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు 30 సంవత్సరాల కింద ఉన్న లింక్ డాక్యుమెంట్లో ఒక వ్యక్తికి అమ్మినటువంటి భూస్వామి అదే భూస్వామి మళ్ళీ ఇంకొక వ్యక్తికి కూడా 10 రోజుల తేడాతో ఇంకొక రిజిస్ట్రేషన్ చేశాడు. కేవలం 10 రోజుల తేడాతో. అది కూడా అంతా ఒక 30 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోలేదు భూముల్ని. 30 సంవత్సరాల తర్వాత ఈ రోజున వీళ్ళు వెళ్ళి చూస్తే తీరా చూసి ఇక కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్న లోపల ఇంకొకళ్ళు వచ్చి భూమి మాదన్నారు. చివరికి పోలీస్ స్టేషన్కి విషయం వెళ్ళి వాళ్ళు ఇద్దరు డాక్యుమెంట్లు తెప్పించి చూస్తే ఆ 30 ఏళ్ల కిందటి వ్యక్తి ఇద్దరికి కూడా రిజిస్ట్రేషన్ చేశాడు. సేమ్ ల్యాండ్, సేమ్ సర్వే నెంబరు, బౌండరీ సేమ్. ఇప్పుడు మరి అడుగుదామంటే ఆ వ్యక్తి చచ్చిపోయాడు. ఇలాంటి కేసులు మీరు మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. వీళ్ళు భూములు కొనుక్కోవడం, డబల్ రిజిస్ట్రేషన్లు, ఫాల్స్ రిజిస్ట్రేషన్లు, ఫేక్ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్లు, బౌండరీస్ రాంగ్ బౌండరీస్తో రిజిస్ట్రేషన్లు, అసలు సంబంధం లేని వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయడం, ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నో. పాపం వాళ్ళేమో మాకు ప్రాపర్టీ ఉంది, అది మనం కూతురు కట్నంగా ఇద్దామని అనుకోవడం, తీరా పెళ్లి దాకా వచ్చి కట్నం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తే భూమి ఇద్దామనుకుంటే ఆ భూమిలో ఉన్నటువంటి లొసుగులు ఇలాంటివి. మరి కోర్టులకు వెళ్తే సంవత్సరాల దాకా తెగవవి, 12 సంవత్సరాలైనా తెగవు, అట్లాగే నలుగుతున్నాయి కోర్టులలో. ఇలా ఎంతోమంది కొన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా భూముల మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళు లాస్ అయ్యారు. అది ఎన్నోసార్లు మన క్లయింట్స్ వీళ్ళకి చెప్పాము, మన శ్రోతలకు చెప్పాము, వీక్షకులు కూడా చెప్పాము. కొనే ముందు కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. లిమిటేషన్ చాలా ఇంపార్టెంట్. అది తర్వాత ఎవరు అమ్ముతున్నారు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ డాక్యుమెంట్ యొక్క చరిత్ర 30 సంవత్సరాల చరిత్ర ఏంటి, వాటన్నిటిని మీరు చూసి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎంక్వైరీ చేసుకొని, చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకొని, అక్కడ విలేజ్ అసిస్టెంట్స్ ఉంటారు, విలేజ్ అసిస్టెంట్స్ కనుక్కొని, సర్పంచ్ను కనుక్కొని, మాజీ సర్పంచ్ని కూడా కనుక్కొని, ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా, వీటన్నిటిని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కానీ మీరు ఏ ప్రాపర్టీ కొనద్దు. కొనాలంటే మాత్రం ప్రాబ్లమ్స్. ఒకవేళ డబుల్ రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి అనుకోండి, దాన్ని మరి ఎలా వాళ్ళకి న్యాయం చేకూరుస్తారు? 30 సంవత్సరాల కిందట వ్యక్తి చచ్చిపోయాడు, పోతే మాకు తెలియదు, మా నాన్న ఎప్పుడు అమ్మాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు వారసుల్ని పెట్టుకొని వాళ్ళ వారసుల్ని రికార్డులోకి తెప్పించి వాళ్ళతో కొట్లాడి నీకు నా భూమి విలువ 13 లక్షలు అనుకోండి, 13 లక్షల భూమి విలువ. ఇవాళ నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి ఫైటింగ్. ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేస్తావు? 12 సంవత్సరాలు తిరగాలి. ఈ 12 సంవత్సరాల్లో బతికే దేవుడు, పోయే దేవుడు. ఇప్పుడు మొదలుపెట్టే, ఇప్పుడు నేను చెప్పిన కేసులో ఈ కేసు ఇప్పుడు మొదలు పెట్టాలంటే ఆవిడకి 65 ఏళ్ళు, ఒకే ఒక అమ్మాయి పెళ్లి చేసి వెళ్ళిపోయి, ఇప్పుడు రేపు పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది అమ్మాయి. ఇప్పుడు ఈ కేసుని పట్టించుకునేది ఎవరు, తిరిగేది ఎవరు? కోట్ల చుట్టూ 13 లక్షలు పోయినట్టే కదా. ఇలా ఎంతమంది పోగొట్టుకున్నారు లక్షల రూపాయలు? అది అని చెప్పేదాన్ని. ఓకే సార్, ఈ ఆస్తి తగాదాలకు సంబంధించి ఎంత పెద్ద ఇష్యూ అయినా, ఎంత చిన్న ఇష్యూ అయినా కోర్టుకే వెళ్ళాల్సిన అవసరం ఉందా? మధ్యంతరంగా న్యాయం మధ్యంతరంగా చాలా ఈ మధ్య అయితే ఆల్టర్నేటివ్ రిడ్రెస్లు ఉన్నాయి, డిస్ప్యూట్ రిడ్రెస్ సిస్టమ్ అని పెట్టారు, లోక్ అదాలత్లు పెట్టారు, ఎన్నో ఏజెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఈవెన్ కేసు కూడా వేయకముందే ఒక పరిష్కార మార్గంలాగా సమావేశపరిచి మీటింగులు పెట్టుకొని ఆ మీటింగ్లలో కూడా సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి. అవన్నింటినీ చేసుకుంటే మీరు కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు. కోర్టుకు వెళ్ళకుండా కూడా ఇంట్లో కూర్చొని వీటిని ఆశ్రయించి మధ్యవర్తుల ద్వారా విషయాలు పరిష్కారం చేసుకోవచ్చు. అంటే ఒక నార్మల్ పీపుల్ ఉండి ఎక్కువ కోర్టు దాకా వెళ్ళి ఖర్చులు భరించలేని వాళ్ళు, ఏదైనా ఆస్తి ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళు వెంటనే ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు అంటారు? వాళ్ళు న్యాయ సేవా కేంద్రాన్ని ఆశ్రయించాలి. ప్రతి కోర్టులో కూడా ఉచిత న్యాయ సేవా కేంద్రం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారిని సంప్రదించి వాళ్ళ ఆదాయ ప్రూఫ్ని కనుక వాళ్ళు ఇస్తే అప్పుడు వాళ్ళకి ఒక న్యాయవాదిని ఉచితంగా ఇస్తారు. అతని దగ్గర విషయాన్ని తెలుసుకొని వాళ్ళు కేసు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎన్నో కేసుల్లో భూమి విలువ చూస్తేనేమో కోట్లు, 1000 కోట్లు 2000 కోట్లే, మామూలుగా లేదు. కోర్టు ఫీజు కడదామంటే ₹1,00,000 కూడా లేవు చేతిలో. అటువంటి కేసులు కూడా నా దగ్గర ఉన్నాయి. వీళ్ళు అడిగే
హక్కు అడిగితే పార్టీషన్ అడిగితే వచ్చేటువంటి ఇది కొన్ని 2,500 కోట్లు కోర్టు ఫీజు కట్టాలి దీని మీద. అంత కోర్టు ఫీజు లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే ఓకే సార్. అంటే ఫ్రీగా వాళ్లకు ఆ తరపు లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున వాదించడం జరుగుతుంది. ఫ్రీగా లాయర్ ఫ్రీగా వస్తాడు. ఓకే. కొన్ని కేసుల్లో కోర్టు ఫీజు కూడా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తారు. కానీ దానికి ఒక పిటిషన్ పెట్టుకోవాలి కోర్టుకి. కోర్టు ఫీజు ఎగ్జామ్షన్ ఇస్తారు. మిగతా జిరాక్స్ టైపింగ్ అవి మాత్రం చేసుకోవాలి, మనం ఖర్చు పెట్టుకోవాలి. కొంచెం ఖర్చు మనం పెట్టుకోవాలి, చేసుకొని కోర్టులో కేసు. ఎలాంటి ఆస్తిలో తగాదాలకు భూమికి సంబంధించి ఎలాంటివైనా కూడా మనం ఈ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. ఈ విధంగా అప్రోచ్ ఎటువంటి తగాదా ఉన్నప్పటికీ సెక్రటరీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అక్కడ వెళ్ళి అడిగితే మీకు లీగల్ ఎయిడ్ ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు లీగల్ ఎయిడ్. ఆ లీగల్ ఎయిడ్ తీసుకోవచ్చు మీరు. అందులో కొంచెం మంచి న్యాయవాదులు, ఆనెస్ట్గా పనిచేసే న్యాయవాదులు ఉన్నారు లీగల్ ఎయిడ్లో. వాళ్ళు కనుక మీకు మంచి వాళ్ళు దొరికారంటే మీ ఇష్టం, మీ అదృష్టంగా మీరు బాగా మీ కేసు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. జనరల్గానే ఈ భూమి తగాదాలు, ఈ కోర్టు కేసెస్ అంటే ఎక్కువ టైం పడుతుంది కదా దానికి సంబంధించి తీర్పు రావాలి అని అంటే. మరి ఇప్పుడు ఈ లోక్ అదాలత్ వాటికి వెళ్ళినప్పుడు దీనికి ఎంత టైం పడుతుంది మామూలుగా? లోక్ అదాలత్కి వెళ్తే 3 నెలలు టైం. 3 నెలలు. 3 నెలల్లో వాళ్ళకు ఏదైనా ఒకటి వచ్చేస్తుందా? తీర్పు వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే. 3 నెలలు మ్యాక్సిమం టైం. ఓకే సార్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో హలో హలో, మీ డౌట్ ఏంటో అడగండి, సార్ వింటున్నారు. చెప్పండి సార్. నాకు మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. నాకు 10 ఇయర్స్ పాప ఉంది. మా ఆయన గవర్నమెంట్ టీచర్. అంటే నేను 4 ఇయర్స్ నుండి పేరెంట్స్ దగ్గరే ఉంటున్నాను. నా ఖర్చులు అన్ని వాళ్ళే ఇస్తారు. నేను మెయింటెనెన్స్ చేశాను. అయితే కోర్టులో నాకు 10,000 ఇవ్వమని ఆర్డర్ ఇచ్చారు, కానీ తను కట్టట్లేదు, కోర్టుకి రావట్లేదు. అయితే రీసెంట్ గా 2 months బ్యాక్ మా ఫాదర్ చనిపోయారు. ఇన్ని రోజులు అన్ని ఫాదర్ వాళ్ళే చూస్తున్నారు. ఇప్పుడు నాకు ఏ ఆధారం లేదు. తనేమో దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అడ్రస్ లేకుండా. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. మీకు అడ్వకేట్ గారు ఉన్నారు కదండి? ఆర్టీఆర్ ఫైల్ చేశాను. అది కాదు, మీకు ఒక అడ్వకేట్ గారి ద్వారా మీరు ఎంసీ కేసు వేశారు కదా, ఆయనకి చెప్పి క్లెయిమ్ పిటిషన్ వేయించుకోండి. క్లెయిమ్ పిటిషన్ వేసుకొని మీకు రావాల్సిన డబ్బులు వసూలు చేసుకోండి. అయితే తను నేను అంటే 10,000 ఆర్డర్ అయితే నేను కట్టనని చెప్పేసి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు అని అంటున్నారు. కాదు, అట్లా ఇవ్వరు స్టే కూడా. కొంత డబ్బులు అయితే కట్టాలి, ముందు కట్టాలి. 5,000 రూపాయలు అయితే ముందు కట్టాలి. స్టే ఇవ్వాలంటే కూడా కొన్ని కండిషన్లు పెట్టి ఇస్తారండి స్టే. మీకు ఇప్పటిదాకా రావాల్సిన డబ్బులు మొత్తం కట్టాల్సిందే వాళ్ళు. కట్టిన తర్వాత స్టే ఇస్తారు. ఎవరో చెప్పిన మాట వినద్దు. మీరు హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళండి, మీ కేసు నంబర్ అవి అన్నీ వెబ్సైట్లో దొరుకుతాయి. దాంట్లో ఆర్డర్ కూడా ఉంటుంది. ఆర్డర్ చదవండి మీరు. వేరే వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు, మీ అంతటా మీరే వెబ్సైట్లో చూసుకొని ఆర్డర్ చదువుకొని అప్పుడు ఆ ప్రకారంగా మీరు బిహేవ్ చేయండి. ఓకే సార్. ఈ అసైన్డ్ భూముల గురించి ఒకసారి చెప్పండి సార్. చెప్పే కదండి అసైన్డ్ భూములు. అసైన్ అంటే ఇంతకుముందు మనం మీనింగ్ చేసుకున్నాం, అప్పచెప్పడం. ఇప్పుడు నేను ఏదో ఒక పని అప్పచెప్పే ఎవరికో, ఐ హ్యావ్ అసైన్డ్ ఎ వర్క్ అంటారు. నేను ఒక పని అప్పచెప్పాను. ఓకే సార్, దాని గురించి మాట్లాడే ముందు కాలర్తో మాట్లాడదాం. హలో హలో, మీ డౌట్ ఏంటో అడగండి, సార్ వింటున్నారు. టీవీ వాల్యూమ్ తగ్గించి మీ డౌట్ ఏంటో అడగండి ప్లీజ్. చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మీ డౌట్ ఏంటో చెప్పండి దయచేసి. చెప్పండి. ఫోన్లో మాట్లాడండి, చెప్పండి మీ డౌట్ ఏంటో. ఓకే, కాల్ కట్ అయింది సార్. చెప్పండి. అసైన్. సో అసైన్ అంటే అప్పచెప్పడం. అసైన్ ల్యాండ్స్ అంటే ఎవరో ఒకళ్ళు అప్పచెప్తారు, ఒకళ్ళకి అప్పచెప్తారు. సో ఎవరు అప్పచెప్పారు, ఎవరికి అప్పచెప్పారు అని లెక్క అక్కడ. సో ఒకళ్ళు అప్పచెప్పాలంటే ప్రభుత్వం ఉంది, అప్పచెప్తుంది. సో ఒకళ్ళకి భూమి అప్పచెప్పింది, అప్పచెప్పి షరతులు పెట్టింది. ఈ షరతుల ప్రకారంగా ఈ భూమి ఈరోజు నువ్వు వాడుకో, నీ తర్వాత మీ కొడుకు వాడుకుంటాడు, కొడుకు తర్వాత కొడుకు, మీరు మొత్తం ఒక 4 తరాలు 5 తరాలు వాడుకోండి. మీకు వద్దనుకుంటే భూమి తిరిగి అప్పచెప్పేసేయండి, ఒక కండిషన్. లేదా 8 సంవత్సరాల దాకా మీరు వాడుకోండి, 8 సంవత్సరాల తర్వాత దీన్ని అమ్ముకోవచ్చు. ఎన్నో షరతులు పెట్టి మాజీ సైనికోద్యోగులకి కొన్ని భూములు ఇస్తారు, అప్పచెప్తారు. అవి అసైన్ ల్యాండ్స్. అలాంటి అసైన్మెంట్స్ ఉంటాయి.
కొంతమంది దరఖాస్తు చేసుకుంటారు, మాకేం భూమి లేదు, మాకు పేదవాళ్ళం, మాకు భూమి కావాలి, మేము వ్యవసాయం చేసుకుంటాం, వాళ్ళకి భూములు ఇస్తారు. మొత్తము టోటల్గా వాళ్ళే ఓనర్ అయిపోయే పద్ధతిలో కొన్ని ఇచ్చేస్తారు, లేదా నువ్వు వాడుకొని తిరిగి ఇచ్చేసే పద్ధతిలో కొన్ని ఇచ్చేస్తారు. కొన్ని ఏమో గౌరవానికి ఇస్తారు. ఇప్పుడు క్రికెట్లో మనకి వరల్డ్ కప్లో గెలిచి ఏదో కప్ పట్టుకొచ్చారు ఒక క్రికెటర్, ఆయనకి కొన్ని 100 గజాల ప్లాట్ ఇచ్చేస్తారు కానీ కండిషన్లు పెడతారు, ఇది నువ్వు వాడుకోవాలి, నువ్వు వేరే వాళ్ళకి అమ్మడానికి లేదు, అలాంటి కండిషన్లు పెడతారు. ఈ రకంగా అనేక రకాల అసైన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ అసైన్మెంట్స్ ప్రకారంగా ల్యాండ్స్ అసైన్ చేయబడుతుంటాయి. ఓకే, అలా అసైన్ చేసిన తర్వాత కొంతమంది అమ్మొద్దు అని చెప్పిన తర్వాత కూడా అమ్మేస్తూ ఉంటారు కదా, అమ్మకాల చెల్లో ప్రభుత్వం వాపసు తీసేసుకుంటారు. మరి వాళ్ళ మీద యాక్షన్స్ ఏమైనా తీసుకునే అవకాశం? ఒక దీంట్లో క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు, 3 నెలల జైలు శిక్ష కూడా ఉంది. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. హలో హలో సార్తో మాట్లాడండి అమ్మా, చెప్పండి. హలో అమ్మా, టీవీ వాల్యూమ్ తగ్గించాలమ్మా, చెప్పండి. హలో ఏం లేదండి. హలో చెప్పండి అమ్మా. కాల్ కట్ అయింది సార్, చెప్పండి. అదే అంటే ఇలాగా అసైన్ ల్యాండ్స్ ఉంటాయి. మనం గతంలో కూడా ఎన్నోసార్లు మనం చెప్పాం అసైన్ ల్యాండ్స్ కూడా ఎట్లా ఉంటాయని. ఆ అసైన్ ల్యాండ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అమ్మేస్తే ఆ అమ్మకాలు చెల్లవు. అట్లాగే అన్నదమ్ములు ఉంటారు, అన్నదమ్ములు ఉన్నప్పుడు పెద్దన్నకి ఇస్తారు, అన్న తర్వాత తమ్ముడు తీసుకోవాలి, తమ్ముడు తర్వాత ఇంకో తమ్ముడికి ఇవ్వాలి, అట్లాగా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, అసైన్మెంట్ పంచుకుంటారు వాళ్ళలో వాళ్ళు. అలా పంపకాలు కూడా చేసుకొని దాన్ని వాళ్ళు వాటా కింద తీసుకొని దాన్ని వ్యవసాయం చేసుకోవాలి. కానీ ఏ పనికైతే ఇచ్చారో అదే పని చేయాలి. వ్యవసాయానికి ఇస్తే వ్యవసాయం చేయాల్సింది, దాన్ని నేను కమర్షియల్గా మారుస్తాను, బిల్డింగ్ కట్టుకుంటాను అంటే అక్కడ కుదరదు అది. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మీ సందేహం ఏంటో. హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది, చెప్పండి. హలో చెప్పండి అమ్మా, మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. నమస్తే. మరి ప్రాపర్టీ ప్రాబ్లం అండి, మా హస్బెండ్ ముస్లిందండి, ఇద్దరు పిల్లలకు నచ్చగారు రానివ్వట్లేదండి, అది ఎలా చేయాలండి? అది గవర్నమెంట్ ఇచ్చిన ప్రాపర్టీ అండి, అది మరి ఎలా చేసుకోవాలండి? వాళ్ళైతే రానివ్వట్లేదు మమ్మల్ని, అమ్మేసుకుంటాము, తాకట్లో పెట్టుకుంటాము, మా ఇంట్లో పెట్టుకుంటామని ఆడపిల్లలు వాళ్ళే నమ్మినామండి. మేము ఇప్పుడు పిల్లలతో ఇబ్బంది పడుతున్నామండి, ఎలా చేయాలండి? ప్రాపర్టీ ఎవరు ఇచ్చారని మీకు? గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చిందండి, అన్ని పేరండి. గవర్నమెంట్ ఎవరికి ఇచ్చింది? స్థలాలు ఉండడానికి స్థలాలను కామన్ కట్టించారు, అప్పుడు గమనిస్తారంట 30 సంవత్సరాల క్రితం. అది ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, ఆడపిల్లలు వాళ్ళు. మరి మా హస్బెండ్ ఈ బాగా పోలేక ఇటు వెళ్ళిపోయాడు, మనసు బాగలేక, నమ్మగా కూడా బయట రానిపోతే ఆయన వెళ్ళిపోయి కూడా చాలా లేదు. అప్పుడు ఇప్పుడు కూడా మేము ప్రాధాన్యత కూడా మాకు రానివ్వకుండా వాళ్ళు అమ్మేసుకుంటాము, మా ఇంటి చేసుకుంటాం, మీకు ఇల్లు అంటున్నారండి, ఎలా చేయాలండి దాన్ని? ఇప్పుడు మీరు ప్రభుత్వానికి కలెక్టర్కి చెప్పండి మీ బాధ, కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోండి మీరు. అట్లా గవర్నమెంట్ మీ అన్నయ్య గారికి ల్యాండ్ ఇస్తే, లేదా మీ ఎవరికైనా మీ ఫ్యామిలీలో ఒక పెద్ద మనిషికి ల్యాండ్ ఇస్తే అందులో కొన్ని నిబంధనల ప్రకారంగా ఇస్తారు కాబట్టి ఆ నిబంధనలు ఫాలో అవ్వాలి వాళ్ళు కూడా. ఆ ఫాలో అవ్వకుండా మేము అమ్మేసుకుంటాము, మేము మీకు ఇవ్వమంటే కుదరదు. అలా అమ్మకం కూడా ఫస్ట్ ఇందాక చెప్తున్నాను అసైన్ ల్యాండ్స్ గురించి, చెల్లదు, అట్లాంటి అమ్మకాలు చెల్లవు. కాబట్టి మీరు ప్రభుత్వం దృష్టికి అంటే కలెక్టర్ గారి దృష్టికి కానీ ఆర్డీఓ గారి దృష్టికి కానీ ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళండి, ఒక ఫిర్యాదులాగా చేయండి, మీకు న్యాయం జరుగుతుంది అక్కడ. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి అడ్వకేట్ గారికి. నమస్తే, చెప్పండి. నేను ప్రోనోట్ దాఖలు చేశానమ్మా. హలో చెప్పండి. ప్రోనోట్ కేసు ఒకటి వేసానమ్మా. ప్రోనోట్ కేసులు కేసు నాకు అనుకూలంగా వచ్చింది, అవతల వ్యక్తి ఆపోజిషన్ వచ్చి మళ్ళీ అప్పీల్ చేశారమ్మా. అప్పీల్ లో కూడా నాకు ఫేవర్ గా వచ్చింది. అయితే ఆయనకి నేను అమౌంట్ ఇచ్చేటప్పుడు ప్రోనోట్ రాశారు, దాని మీద కేసు వేసానమ్మా. దాన్ని నేను డబ్బులు తీర్చమనేటప్పుడు ఆయన తీర్చకుండా ఐపీ పెట్టారు. అంటే ఐపీ అంటే ఇవ్వలేదు. వాళ్ళకున్న ఆస్తులు ఇల్లు ఒకటి, ల్యాండ్ సైట్ ఒకటి ఉంది, దాని మీద నేను జప్తు నోటీస్ ఇచ్చానమ్మా. జప్తు చేసిన తర్వాత నేను కేసు దావాలో విన్ అయ్యాను. అదే వ్యక్తి మరి 2-3 వాడి వాళ్ళు కూడా సేమ్ కేసు వేశారు.
వాళ్ళు కూడా గెలిచారమ్మా, కోర్టులో గెలిచారు. కాకపోతే ఇప్పుడు తీర్పు ఎవరికి ఫేవర్ వస్తుంది ఏముంటుంది. నేనైతే ముందు జప్తు చేయించానమ్మా, సైట్ జప్తు చేయించాను, నెక్స్ట్ హౌస్ కూడా జప్తు చేసి కోర్టు చేశానమ్మా. మిగతా వ్యక్తులు డైరెక్ట్ గా కోర్టు చేశారు జప్తు చేయకుండా. నాకు ఒక కోర్టులో తీర్పు ఫేవర్ గా వచ్చిన తర్వాత నేను ఏదైతే సైట్ జప్తు చేశానో ఆ సైట్ వేరే వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేశారు ఆయన. అది నాకు న్యాయం జరుగుతుందా లేదా ఏంటంటే నాకు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. అలా రిజిస్ట్రేషన్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఇంతకుముందే ల్యాండ్ జప్త్ అయింది కాబట్టి ఆ జప్త్ అయిన ల్యాండ్ని మీకు అమ్మి లేదా మీరు అమ్మేసుకోవచ్చు. అమ్మేసుకొని మీకు రావాల్సిన డబ్బులు మీరు తీసుకొని ఇంకా బ్యాలెన్స్ రావాల్సి ఉంటే మళ్ళీ దావా వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా వస్తే డబ్బులు ఎక్కువ వస్తే అప్పు కంటే కోర్టులో డిపాజిట్ చేసేయాలి. ఆ రకంగా చేయాలి. ఓకే సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో సార్కి మీ సందేహం ఏంటో చెప్పండి అమ్మా. నేను సీతావారి నుంచి మాట్లాడుతున్నానండి. మాకు 2 అబ్బాయిలు, నాకు 2 స్థలాలు ఉన్నాయండి. కొందరిలో ఒకటి, నందిగామలో ఒకటి, కృష్ణా జిల్లా. ఇక్కడికి చెరువులకి ఇస్తే అందులో 2 70 గజాలు ఎక్కువ వచ్చింది. అందుకని పెద్ద అబ్బాయి అంటున్నారు 70 గజాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి నాకు దాని వాల్యూ ఇవ్వమంటున్నారండి. ప్రజెంట్ వాల్యూ బట్టి ఇవ్వాలి కదా, మరి పెద్ద ఆయనకి ఇవ్వాలి కదా. తక్కువ వస్తే దాన్ని వాల్యూ ఎంతైతే తక్కువ వచ్చిందో ఆ తక్కువ వచ్చిన మొత్తానికి డబ్బులు ఇచ్చేసేయాలి ఆయనకి. ఒక ఆయనకి ఎక్కువ వచ్చింది, ఒక ఆయనకి తక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చిన ఆయన ఏం చేస్తాడు, తనకి ఎంతైతే ఎక్కువ వచ్చిందో ఆ డబ్బుని పెద్ద ఆయనకి ఇచ్చేసేయాలి. అది సమాన న్యాయంగా పార్టీషన్ చేయడం అంటే అట్లా చేయాలి. అట్లా. ఓకే సార్, ఇప్పుడు లీజ్కి ఇస్తూ ఉన్నారు కదా సార్ కొన్ని భూములు. లీజ్కి ఇచ్చేటప్పుడు కూడా ఉన్న వాళ్ళది కాకుండా, అంటే ఎవరిదైతే ప్రాపర్టీ ఉందో వాళ్ళు కాకుండా తీసుకున్న వాళ్ళు కూడా ఆక్యుపై చేసుకునే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు లీజ్ విషయానికి వస్తే వన్స్ ఎ టెనెంట్ ఆల్వేజ్ ఎ టెనెంట్. ఒకసారి నువ్వు అద్దెకి ఇల్లు తీసుకున్నావు అంటే నువ్వు ఓన్లీ కిరాయిదారుడే, నువ్వు ఓనర్ కాలేవు ఓనర్. తర్వాత ఇంకోటి అందులో ఉన్న విషయాలు ఏంటంటే గొప్ప విషయాలు, సెక్షన్ 115 అని ఎవిడెన్స్ యాక్ట్లో ఉంది. నువ్వు ఇల్లు ఆ అద్దెకు తీసుకున్నప్పుడు నువ్వు ఇంటి యొక్క ఓనర్షిప్ని క్వశ్చన్ చేయలేవు. ఉదాహరణకి ఇంటి ఓనర్ కాకుండా ఇంటి ఓనర్ తమ్ముడు మిమ్మల్ని రెంట్ అడిగాడు ఇవ్వమన్నాడు. లేదా ఇంటి ఓనర్ కాకుండా ఇంకొక వ్యక్తి ఎవరో వచ్చి ఈ ఇల్లు నేను కొనుక్కున్నాను నాకు రెంట్ ఇవ్వమంటాడు. ఏది ఏమైనా కానీ ఈయన వాళ్ళిద్దరిలో ఉన్న తగాదాన్ని ఈయన అడ్వాంటేజ్ తీసుకోవడానికి లేదు. ఓకే సార్, మరి ఇంకా విషయాలు మాట్లాడే ముందు కాలర్తో మాట్లాడదాం. హలో సార్కి చెప్పండి మీ సందేహం ఏంటో. హలో, నేను నర్సీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో, నేను నర్సీపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. నేను నా పేరు లాయర్ గారు. నమస్కారం. చెప్పండి. ఏం లేదండి, మా నాన్నకే అన్నదమ్ముడు ఒకడు ఉన్నాడు. చెప్పండి. మా నాన్నకి తమ్ముడు ఒకడు ఉన్నాడు. మా నాన్నగారికి తమ్ముడు ఒకడు ఉన్నాడు. మా చిన్న ఆయన ఒకడే కొడుకు. నేను మా నాన్నకి ఒకడే కొడుకు. వాళ్ళప్పుడు 60,000 50,000 పనిచేస్తుంది. అంతేకాదు మా చిన్న కొడుక్కి మా అక్క కూతురు ఇచ్చారు. మా అక్క కూతురు ఇచ్చింది. ఆడేమో తాగుబోతుంది, మా చిన్నేమో వినబడుతుందండి. చెప్పండి, మీరు చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఆస్తి పోగొడుతున్నాడని మా నాన్న ఏం చేశాడంటే వాళ్ళ ఆస్తి మా నాన్న కలిపేసుకొని సీలింగ్ తెచ్చాడు. 8 ఎకరాలు వాళ్ళు ఏంటంటారంటే నా ఆస్తి నాకు 20 ఎకరాలు అండి, వాళ్ళ 6 ఎకరాలు అండి. మొత్తం అంతా కలిసి పంచమంటున్నారు. అది నేను అంటున్నాను, అప్పట్లో మీ అమ్మ మీ నాన్న మీ తాతయ్య కూడా శుభ్రంగా పాడైపోయారు, మూత్రకూర అయిపోయారు, డబ్బులు ఖర్చు పెట్టేశారు. మేమేదో పాడు చేస్తున్నారని మాలో కలుపుకొని మేము మిమ్మల్ని పోషించాం. ఇవాళ పెళ్లిని కూడా చేశాము. మీకున్నది 6 ఎకరాలు. 6 ఎకరాల్లో
నాకు 2 ఎకరాలు ఇచ్చేసి 4 ఎకరాలు మీరు పట్టుకోండి అని చెప్తున్నాను. అలా కుదరదు 8 ఎకరాలు వస్తుంది ఇమ్మంటున్నాను. అదే దానికి ఏం చేయమంటారో తను అలా అడుగుతుంది. క్వశ్చన్ మళ్ళీ మొత్తం చెప్పాల్సి వస్తుంది మళ్ళీ మీరు. ఏమండి? మీ మాటలు కొంచెం స్పష్టంగా లేవు. నేను ఒక పని చేస్తా, నేను అర్థం చేసుకుందా చెప్తా వినండి. చెప్పండి సార్. ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వీళ్ళ నాన్న బాబాయ్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికి ఒక్కొక్క కొడుకు. అక్కడ ఉన్నటువంటి భూమిలో వీళ్ళ నాన్న ద్వారా ఈయనకు వచ్చింది, వాళ్ళ నాన్న ద్వారా తమ్ముడు చిన్నాన్న ద్వారా వాళ్ళకు వచ్చింది. ఇద్దరు భూములు ఉన్నాయి. అయితే ఇందులో వీళ్ళల్లో పంపకాలు అయిపోయినాయి. 50లోనూ 60లోనూ పంపకాలు అయిపోయినాయి. పంపకాలు అయినప్పుడు ఒక అతను ఏం చేశాడంటే వీళ్ళ దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని కొంత భూమిని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత మిగిలిన భూమిలో పంపకానికి వస్తే ఇప్పుడు ఏమంటాడంటే మాకు ఇద్దరికి సమానంగా పంచాలి అని అంటాడు. ఇది అవునా కాదా ఒకసారి అడుగుదాం. అదే సార్, కాల్ కట్ అయింది సార్. ఒకసారి మీరు గోపాలకృష్ణ కళానిధి గారి పర్సనల్ నెంబర్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయండి. ఒకసారి మీరు ఆయనకి పర్సనల్గా కాల్ చేసి మీ సందేహం క్లియర్గా చెప్పి ఆయన మీ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. ప్రశ్న క్లియర్గా అర్థమైతే నేను కరెక్ట్. అవును సార్, అవును. అలాగే సరే, ఇప్పుడు భూములకు సంబంధించి కౌలుకు కూడా తీసుకుంటున్నారు. ఇట్లా ఏమైతుందంటే లీజ్ హోల్డర్ ఎప్పుడు కూడా లీజ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఓనర్షిప్ ని క్వశ్చన్ చేయకూడదు. ఈయన కట్టాల్సినటువంటి రెంట్ పర్ఫెక్ట్గా టైంకి కట్టేయాలి. ఒకవేళ ఓనర్ తీసుకోకపోతే ఆయన బ్యాంక్ అకౌంట్ తెలిసి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్ డిపాజిట్ చేయొచ్చు, లేదా కోర్టులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో డబ్బులు కట్టేసేయాలి. సబ్ లీజ్కి ఇచ్చేటువంటి అధికారం లీజ్ డీడ్లో కనుక లేకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకో సబ్ లీజ్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. సబ్ లీజ్ ఇస్తే మొత్తం లీజ్ క్యాన్సిల్ అయిపోతుంది. వీళ్ళకి 5 సంవత్సరాలు లీజ్ రాసుకుంటే 5 సంవత్సరాల లోపల కూడా లీజ్ కండిషన్స్ని ఉల్లంఘించిన కారణంగా ఆ లీజ్ రద్దు అయిపోతుంది. ఇలాగ అనేక రకాలు లీజ్లో ఉన్నాయన్నమాట పరిస్థితులు ఆ రకంగా. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో, మీ సందేహం ఏంటో అడగండి సార్, వింటున్నారు. మాది ములుగులో పొలం ఉంది మేడం. ఓకే. మా తాతయ్య గారిది. అయితే మా బాబాయ్ గారు మేము సగం తీసుకోవాలి అది. అయితే మా బాబాయ్ కొడుకు అతను పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు సార్ మొత్తం. అయితే వాళ్ళ అన్నదమ్ములకు మోసం చేశాడు, మాకు కూడా మోసం చేసి అతని పేరు మీద మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు సార్. దానికి ఏం చేయాలో అర్థం కాక మేము ఎప్పుడు పోయినా మా స్థలంలో కంచె వేసినా వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ పోలీస్ స్టేషన్ లో చూపించి కంచె పీకేస్తాం సార్. ఇప్పుడు చేయించుకోండి. ఏ సంవత్సరంలో? అది 2014లో అయింది సార్ రిజిస్ట్రేషన్. మరి మీరు 3 ఏళ్లలో బాగా తిరుగుతున్నాం సార్ మేము దాని గురించి. తిరగడం ఇంపార్టెంట్ కాదు, 3 ఏళ్లలో మీరు కోర్టులో కేసు వేసుకోవాలి కదా రద్దు చేయమని. మేము వెళ్ళాం సార్, ఎప్పుడు పోయినా పోలీస్ స్టేషన్ కాడికి పోలీసులు వస్తారు, పక్కపోయి దాంట్లో వేస్తారు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్న భూమి మీరు ఎలా పోతారు అని. పోలీస్ స్టేషన్లో కాదు, సివిల్ కోర్టులో కేసు వేసుకోవాలి. 3 ఏళ్లలో వేసుకొని ఉండాల్సింది. 3 సంవత్సరాల లోపలే వేసుకొని ఉండాల్సింది. 2014 అంటే 2017 లోపల వేసుకోవాలి. మీరు 17 దాటిపోయింది కదా. కానీ మేము మాకు ఎవరు కరెక్ట్ సలహా ఇవ్వట్లేదు సార్. 2017 లాస్ట్ మీకు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారన్నారు కాబట్టి పోలీస్ స్టేషన్లో ట్రై చేయండి. మీకు క్రిమినల్ యాక్షన్ ద్వారా ఆయన దాన్ని తనంతట తాను రద్దు చేసుకొని మీ వాటా మీకు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ రకంగా వెళ్ళండి. పోలీస్ స్టేషన్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని పర్సూ చేసుకోండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి మా అడ్వకేట్ గారికి. నమస్తే, చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. చెప్పండి అమ్మా. ప్రాపర్టీ విషయమై చేశానండి. మా అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు అండి మ్యారేజ్ పెళ్లి చేసుకున్నారు. కానీ మా బాబాయి పిన్ని వాళ్ళకి పిల్లలు లేరు. మొదట్లో మా అమ్మ పేరు మీద ఆస్తి కొన్నారండి. కొని దానిలో మా నాన్నగారే ఇల్లు కట్టారు. కానీ తర్వాత వాళ్ళు కావాలని పట్టా భూమి అయితే ఆ ఇల్లు తర్వాత వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు. భూమి మీద మీ అమ్మది కదా భూమి? అంటే కొనేటప్పుడు మా నాన్నగారు ఉమ్మడిగా కొన్నారండి. ఎవరెవరి పేరు మీద కొన్నారు? మా అమ్మ పేరుతోటే కొన్నారు. ఉమ్మడిగా అంటే మరి మీ అమ్మ ఒక్కతే కదా? అంటే ఉమ్మడిగా కొంటము అంటే సార్ అన్నల దమ్ముల లెక్కలో కొన్నారు, కానీ కొనడం మాత్రం మా నాన్నగారే కొన్నారు.
సరే మీ నాన్నగారు కొన్నారు కానీ పేరు ఎవరెవరి పేర్లు పెట్టారు? సేల్ డీడ్లో ఎవరి పేర్లు ఉన్నాయి? ఫస్ట్ లో మా అమ్మ పేరే ఉంది సార్. తర్వాత డివైడ్ అయ్యారు, అంటే మా పిన్ని పేరు మీదకి. తర్వాత కొంత సగం భూమి డివైడ్ అయింది, ఇల్లు కట్టిన ఇల్లు. తర్వాత వచ్చే వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు లేరు కాబట్టి తర్వాత మీకే ఇస్తామమ్మా, ఎవరికి ఇవ్వము అని చెప్పి అన్నారు. అందువల్ల మా అమ్మ నాన్న ఒప్పుకొని ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి పిల్లలు లేరు, ప్లస్ మా అమ్మ నాన్నగారేమో చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎవరికన్నా ఇస్తే చెల్లుతుందా? అది కూడా నాకే వస్తుందండి. అది వాళ్ళు ఎవరికన్నా ఇస్తే చెల్లుతుందండి. అది చెల్లుతుందా అంటే ఒకటి సార్, డివైడ్ అయ్యేటప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయిందండి, నేను లేకుండా చేసుకున్నారు. ఫస్ట్ టోటల్ ప్రాపర్టీ అంతా అమ్మ పేరు మీదే ఉందన్నమాట. దానికి ఏదైనా లీగల్ గా వెళ్తే నాకు మీ పిన్ని వాళ్ళు ఎవరికన్నా ఇవ్వదలుచుకుంటే వాళ్ళు ఇవ్వచ్చు. ఓకే, దాని మీద మీకు ఏం హక్కు ఉండదు. అది హక్కు ఉండదు. చిన్న ఇదండి, పెళ్లి కాకముందు డివైడ్ కాలేదు కదండి, పెళ్లి అయిన తర్వాత కదా, దానికి ఏదైనా అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశం లేదండి. అది ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 అడ్వకేట్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఓకే, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడాలండి ప్లీజ్. చెప్పండి. కాల్ కట్ అయింది సార్. ఈ లీజ్కి తీసుకునేటప్పుడు ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి? ఒకవేళ మనం ఇచ్చినా తీసుకున్నా ఏ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని తీసుకోవాలంటారు? ఎంతకాలం, ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నావు, ఎవరి దగ్గర తీసుకుంటున్నావు, ఎవరు తీసుకుంటున్నారు, ఏ రోజున ఎక్కడ తీసుకుంటున్నారు, రెంట్ ఎంత, ఎంత పెరగాలి, సంవత్సరానికి ఎంత పెరగాలి, లేకపోతే 2 ఏళ్ళకి పెంచుకోవాలా, ఆ లీజు ప్రాపర్టీని వెరిఫై చేసుకోవాలంటే ఓనర్ ఎప్పుడెప్పుడు వచ్చి చూసుకోవచ్చు. తర్వాత అది ఏమైనా సబ్ లీజ్కి ఇచ్చే అవకాశం ఉందా, ఓనర్కి చెప్పి ఇవ్వాలా, ఓనర్కి చెప్పకుండా ఇవ్వాలా. ఆ తర్వాత ఒక బిజినెస్ పెట్టాము, ఆ బిజినెస్లో రాణించలేదు, వ్యాపారం కుదరలే, మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ మార్చుకోవచ్చా, లేదా మార్చుకునే ముందు ఓనర్ పర్మిషన్ ఇవ్వాలా, ఏమండి? దాంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఎట్లా, అనైతిక కార్యకలాపాలు జరిగితే ఎట్లా, ఎవరు బాధ్యులు, ఇలాంటివన్నీ కూడా 170 కండిషన్లు ఉంటాయి. వీటన్నిటినీ మనం రాసుకొని ఏది జరిగితే ఏం చేయాలి ఇద్దరు కూడా క్లియర్గా, లీజ్ ఇచ్చేవాడు లీజ్ తీసుకునేవాడు ఇద్దరు రాసుకొని ఒక లీజ్ డీడ్ తయారు చేసుకోవాలి. డీడ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ కావాలి. ఓకే, కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు దానిలోంచి బయటపడతారు. మీ భూమి మళ్ళీ మీరు తిరిగి స్వాధీనపరచుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే కష్టం అవుతుంది. ఓకే సార్. కాలర్స్ అందరూ కూడా ఎవరైతే కాల్ చేసి తమ సమస్యకు పరిష్కార మార్గాన్ని తెలియజేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా టీవీకి దూరంగా వచ్చి ఫోన్లో క్లియర్గా మీ డౌట్ చెప్పాలండి. ఒకవేళ మీరు టీవీ దగ్గర ఉండి ఫోన్ మాట్లాడితే అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని కాల్లో మాట్లాడాలి అన్నట్టుగా మీకు తెలియజేయడం జరుగుతుంది. సార్, ఈ భూమికి సంబంధించి అసైన్డ్ భూముల గురించి చెప్పడం జరిగింది కదా, అయితే అసైన్డ్ భూముల్ని కూడా కొంతమంది రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు, అలాగే పిల్లలకు వారసత్వంగా వస్తుంది, ఇది మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం అని అంటూ ఉన్నారు కొంతమంది. అలా పిల్లలకు వర్తించే అవకాశం ఉంటుందా? అసైన్మెంట్ ల్యాండ్స్ పట్టా గనక చేస్తే, ఇచ్చినటువంటి అసైన్మెంట్కి గనక ప్రభుత్వం పట్టా ఇచ్చేస్తే, వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేస్తే, మీరే ఓనర్ అని, మీరే ఓనర్, పర్మనెంట్ ఓనర్ మీరే అని గనక ఓనర్షిప్ డిక్లేర్ చేస్తూ సర్టిఫికేట్ ఇచ్చేస్తే, అది వాళ్ళు ఇంకా సొంతంగా కొనుక్కున్నట్లే భూమి. మనం బయట కొనుక్కుంటే భూమి ఎట్లా హక్కులు ఉంటాయో అలాంటి హక్కులే వీళ్ళకి వచ్చేస్తాయి. అంటే అది భూమి గవర్నమెంట్ మనకి ఇస్తుందా ఇన్ని ఇయర్స్ తర్వాత, లేదు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం ఇలా చేయాలి? అప్లికేషన్ పెట్టుకోవాలండి. అప్లికేషన్ పెట్టుకుంటే గవర్నమెంట్ ఇస్తుంది. కొన్నిట్లో కొన్ని కేసుల్లో గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటుంది. ఆ భూమి మార్కెట్ విలువ ప్రకారంగా డబ్బు తీసుకొని రిజిస్టర్ చేస్తుంది, పట్టా ఇచ్చేస్తుంది, ఏదైనా కానీ కూడా. సో మనం ఆంధ్రాలో చూసాం పట్టా ల్యాండ్స్, డికేటీ ల్యాండ్స్ అని, పట్టా ల్యాండ్స్ అండ్ దరఖాస్తు ల్యాండ్స్, అవి కూడా అసైన్ ల్యాండ్సే. మన దగ్గర లావణి ల్యాండ్స్ అంటారు, లావణి పట్టా, ఇవి కూడా అంతే సేమ్ అసైన్ ల్యాండ్స్, ఇట్లా అనమాట. మరి ఇప్పుడు ఇవి స్వార్జితంగా భావించాలా, పిత్రార్జితం తాత ముత్తాతలది అన్నట్టుగా భావించాలా? అంటే దీంట్లో కూడా మాకు వాటా ఉంటుంది అని పిల్లలు అడిగినప్పుడు గవర్నమెంట్ కనుక పట్టా ఇచ్చేస్తే స్వార్జితంగా భావించాలి. గవర్నమెంట్ కనుక పట్టా ఇవ్వలేదంటే అది స్వార్జితము కాదు, పిత్రార్జితము కాదు, అది గవర్నమెంట్. అది
ఆ ల్యాండ్ ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్దే కాబట్టి గవర్నమెంట్ తీసేసుకుంటాం. ఓకే, పట్టా ఇచ్చింది అనుకోండి, ఒకవేళ స్వార్జితం అని అంటున్నారు కాబట్టి ఆయన ఇష్టం ఉంటే పిల్లలకి ఇవ్వచ్చు, లేకపోతే వేరే పిల్లలకి ఇవ్వచ్చు, లేకుంటే తన జీవిత కాలంలో దాన్ని ఏమైనా చేసుకోవచ్చు. ఆయన అమ్ముకోవచ్చు, దారిని పోయి దానికి పిలిచి గిఫ్ట్ ఇచ్చేయచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ రకంగా ఉంటుంది. ఓకే సార్, ఈ భూమికి సంబంధించి సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ అని అంటూ ఉంటాం కదా, ఎన్ని రకాలు ఉంటాయి దీంట్లో? డీడ్ అంటే డాక్యుమెంట్ అండి, సేల్ డాక్యుమెంట్, గిఫ్ట్ డాక్యుమెంట్, మార్టగేజ్, తర్వాత సెటిల్మెంట్ డీడ్ అని, ఫ్యామిలీ సెటిల్మెంట్ అని, దానికి ఏమైనా పేరు పెట్టండి. హక్కులు మారేటట్టుగా భూమి మీద ఉన్న హక్కు ఒక డాక్యుమెంట్ ద్వారా ఇతరులకి సంక్రమణ చెందేది, అది హక్కు ద్వారా ఆ హక్కు ట్రాన్స్ఫర్. కొంతమంది ఏమో రిలింక్విష్మెంట్ అంటారు. రిలింక్విష్మెంట్ అంటే హక్కు విడుదల, నాకున్న హక్కుని నేను వదిలేసుకుంటున్నా, రిలింక్విష్మెంట్. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ అందరూ కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటాం. మొత్తం భూమి ఇంత, మొత్తం ఫ్యామిలీ ఎన్ని, ఇంతమందికో ఇంత భూమిని మొత్తం మేము పనిచేసుకున్నాం. పార్టీషన్ డీడ్, మాకు ఇది పార్టీషన్ ద్వారా వచ్చింది, మాకు ఇది వీలునామా ద్వారా వచ్చింది, వీలునామా ద్వారా ఏదైనా కానీ ఏ రకంగానే రావచ్చు. కొన్నిసార్లు కోర్టు డిగ్రీ ద్వారా వచ్చేస్తారు, కోర్టు డిగ్రీ ఇస్తుంది, ఆ డిగ్రీ ప్రకారంగా నాకు వచ్చేస్తుంది, రాదు అనమాట. ఆ రకంగా అనేక పద్ధతుల ద్వారా భూమి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చేతులు మారుతాయి. ఓకే సార్, కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో నమస్తే అండి, అడ్వకేట్ గారితో మాట్లాడండి. చెప్పండి, మీరు టీవీ వచ్చి మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ చేసి ఇస్తారండి. చెప్పండి. మేము విజయవాడ నుంచి చేస్తున్నామండి. చెప్పండి. విజయవాడ నుంచి చేస్తున్నామండి. సరే చెప్పండి. అయితే మాది సమస్య ఏంటంటే, ఇనా భూములు మా ఊర్లో విజయనగరం జిల్లా బొబ్బిలి తాలూకా చైతన్యవరం మండలం నిడగల్ గ్రామం. అయితే ఇనాం భూములు అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు కబ్జా చేశారు. అయితే మా నాన్న వాళ్ళకి చిన్నతనంలో తెలియదు, ఇక్కడికి వచ్చేసారు, విజయవాడ వచ్చేసారు. ఇప్పుడు అవి అడంగల్లో చూస్తే మా తాతల పేర్లు ఉన్నాయి. అవి మళ్ళీ తిరిగి పొందాలంటే ఎలాగో ఒకసారి మీరు సలహా ఇస్తారండి. ఈ ఇనాం భూములు అనేవి ఇనాములు రద్దు అయిపోయినాయండి. ఇనాములు రద్దు చేసేసి ప్రభుత్వము ఒక చట్టం తెచ్చింది. ఇనాములు అబాలిష్ అయిపోవటం వల్ల వీళ్ళకి నిజాం నుంచో లేదా రాజుల నుంచో, ఇప్పుడు విజయనగరం అన్నారు కాబట్టి విజయనగర రాజులు ఉండేవాళ్ళు, ఆ రాజుల నుంచి వీళ్ళకి కొన్ని వేల ఎకరాల భూమి ఇనాముగా వచ్చింది. కొన్ని వేల ఎకరాలకు వస్తే ఈ రోజున ఈ చట్టం ప్రకారంగా మీరు వేల ఎకరాలు పెట్టుకోవడానికి లేదు. అందుకని ఆ ఇనాం ఏం చేసింది, ఇనాములు రద్దు చేశారు. రద్దు చేసి ప్రభుత్వం ఏం చేసినట్టే, నీ దగ్గర నేను 1000 ఎకరాలు తీసుకున్నందుకు గాను, ప్రభుత్వం తీసేసుకున్నందుకు గాను మీకు ఒక 5 ఎకరాలు ఇస్తున్నాము. మామూలుగా మెట్ట భూమి అయితే 5 ఎకరాలు, మామూలు సాగు చేసుకునే వ్యవసాయానికి పనికొచ్చే భూమి అయితే మీకు 25 ఎకరాలు ఇస్తున్నాము అని ఒక 25 ఎకరాలు ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు దీన్ని చెప్పింది ఇనాం భూమి అనమాట. అలాంటి ఇనాం భూమి వీళ్ళకు ఉంది, వీళ్ళ తాతల కాలంది. ఆ తాతల కాలంని ఎవరో వేరే వాళ్ళు కబ్జా చేసేసుకున్నారు. వీళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కేసు కనుక ఫైల్ చేసుకుంటే వీళ్ళు తిరిగి వాళ్ళ భూమిని వాళ్ళు స్వాధీనపరచుకోగలరు. అది ఓకే సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో 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 సార్కి మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మా పెద్దగారిది మా నాన్నగారిది వాటా అండి, మా తాతగారు ఇచ్చిందండి. ఇద్దరిది ఆయనకి, మా పెద్దనాన్నగారికి ఎక్కడున్నారండి, మా నాన్నగారికి ఎక్కడున్నారండి. మా నాన్నగారు ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారని మా పెద్దనాన్నగారికి అప్పు చెప్పారండి పొలాన్ని. మా పెద్దనాన్నగారు ఏం చేశారండి, 5 సంవత్సరాల క్రితం అమ్మేశారండి మా నాన్నగారు తెలియకుండా. మా నాన్నగారు సంతకం ఫోర్జరీ చేసి అమ్మేశారండి మా పెద్దనాన్నగారు మా పెద్దమ్మ గారు. మా నాన్నగారు అండి కోర్టు చుట్టూరు తిరిగి 4 సంవత్సరాల క్రితం చనిపోయారండి. ఇప్పుడు ఆ కేసు నేను వేయచ్చండి. ఇప్పుడు దానికి చీటింగ్ కేసు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని 2 సెక్షన్ల కింద కేసు పెట్టాలండి. ఆల్రెడీ మీరు కేసు కనుక పెట్టి ఉంటే, కేసు పెండింగ్లో ఉన్నప్పుడు మీ ఫాదర్ చనిపోయినా పర్వాలేదండి, ఆ కేసుని ప్రభుత్వం రిజిస్టర్ చేసింది కాబట్టి ప్రభుత్వమే నడిపిస్తుంది ఆ కేసు. దానికి పోలీసులు సాక్ష్యం చెప్తారు, వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తారు. మీ పెద్దనాన్నగారికి శిక్ష పడే అవకాశం ఉంది. శిక్ష కనుక పడి తర్వాత అదే కోర్టులోనే, క్రిమినల్ కోర్టులో తీర్పు వచ్చి ఆ దొంగ పద్ధతుల ద్వారా రిజిస్టర్ చేసుకున్న భూమి ఆయనకి రద్దు చేసేసి మళ్ళీ మీకు తిరిగి మీ పేరున, మీ నాన్నగారి పేరు మీద మార్చేటువంటి పరిస్థితి కోర్టులు చేస్తాయి. ఆ రకంగా వీళ్ళకి అవకాశం ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో
సార్తో మాట్లాడండి. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్ మాది అనంతపురం డిస్ట్రిక్ట్ మేడం, మడిత్రా తాలూకా. సార్ ఇక్కడ విభాగాలు కాకుండా అట్లా మా తాతగారు అమ్మేసిండారు సార్. అది ఏం చేయాలి సార్? అది ఆక్రమించుకోండారు. మీ తాతగారు ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ భూమి? మీ తాతగారికి ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నారండి. కాల్ కట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ తాతగారి భూమి సార్, తాతగారు స్వయంగా సంపాదించుకున్న భూమి, తాతగారు బతికే ఉన్నారు, ఆయన ఇష్టం, ఆయన ఎవరికైనా అమ్ముకోవచ్చు, వీళ్ళు క్వశ్చన్ చేయడానికి లేదనమాట. కానీ తాతగారికి వాళ్ళ నాన్న నుంచి వచ్చింది, అంటే ముత్తాత నుంచి భూమి వచ్చింది, తాతగారు చనిపోయారు, అది వీళ్ళు వాటర్ అడగచ్చు, పార్టీషన్ అడగచ్చు. అది ఎంతమంది కొడుకులు ఉన్నారు, ఎంతమంది కూతురు ఉన్నారు, ఇప్పటి చట్ట ప్రకారంగా ఎంతమంది కొడుకులు ఎంతమంది కూతురు వీళ్ళందరికీ సమానంగా వస్తుంది. ఆ రకంగా వాళ్ళు వాళ్ళ వాటా వాళ్ళకి రావడానికి కోర్టు లోపల పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవాలి, చేసుకుంటే వాళ్ళకి వాటా వస్తుంది. ఇప్పుడు ఏదైనా భూమి ఉంది సార్, దానికి సంబంధించి హక్కుదారులు ఎవరూ లేరు అంటే చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉందనుకోండి, అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందా, ఎన్ని సంవత్సరాల తర్వాత చేసుకుంటుంది, ఎలా ఉంటుంది దాని పరిస్థితి? ఒకసారి ఒక భూమి కొన్న తర్వాత ఆ భూమికి క్లాస్ 1 హెయిర్స్ కానీ క్లాస్ 2 హెయిర్స్ కానీ ఎవరు వచ్చి క్లెయిమ్ చేయకపోతే నెక్స్ట్ ఆప్షను నియరెస్ట్ ఫ్రెండ్ క్లెయిమ్ చేస్తాడనమాట. నియరెస్ట్ ఫ్రెండ్ క్లెయిమ్ చేయొచ్చు దాన్ని. నియరెస్ట్ ఫ్రెండ్ కూడా లేడనుకోండి వాడి కర్మానికి, అప్పుడు ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. అది కాబట్టి కనీసం ఒక ఫ్రెండ్ కన్నా మీరు మెయింటైన్ చేసుకోవాలి. సార్ మరో కాలర్తో మాట్లాడదాం. హలో, చెప్పండి మేడం. నేను 2003లో ఒక కార్ తీసుకున్నా మేడం, 200 పట్టణాల దగ్గర జీపీ చేసుకుని అతని దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నా. అది కంపౌండ్ పెట్టుకున్నాం మేడం, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నోటరీ చేసుకున్నాం మేడం, అప్పుడు వెళ్ళి రిజిస్ట్రేషన్ కాలేదు, అది దొరకలేడు సరిగా, ఇంతవరకు ఏం ప్రాబ్లం లేదు మేడం. ఇప్పుడు ఇలా రేసి పెట్టింది కదా దాన్ని, మరి ఇట్లా చేసుకోపో, డబ్బులు కట్టుకోపో, డబ్బులు కడితే రెగ్యులర్ చేస్తారు అవుతుంది. అదే సార్ 2003 తీసుకోవాలి, 2 సార్లు కంపౌండ్ పెట్టుకున్నా, అలాగే ఇంటి నెంబర్ తీసుకోలేదు సార్, రూమ్ కూడా వెళ్ళలేదు, అది పెట్టుకుని పెట్టిస్తున్నారు. ఎల్ఆర్ఎస్లో అన్ని పాసిబిలిటీ పోయి డబ్బులు కట్టుకో, 1000 రూపాయలు కట్టుకోపో. సరే సరే, ఇంతకుముందు భూమికి సంబంధించి చెప్తూ ఉన్నారు కదా, ఒకవేళ అలా ఫ్రెండ్ కూడా లేకపోతే అది గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాల తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఎన్ని సంవత్సరాల తర్వాత అని కాదు, చట్టంలో 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, వీటికి ప్రాధాన్యత చాలా ఎక్కువనే. వీటికి ప్రాధాన్యత చాలా, ఈ సంవత్సరాలకు చాలా విలువ ఉందన్నమాట. సో ఏదన్నా ఒక పని చేయాలంటే అయితే 3 ఏళ్లలో చేయాలి, లేకపోతే 7 ఏళ్లలో చేయాలి, లేదా 12 ఏళ్లలో చేయాలి, లేదా 30 ఏళ్లలో చేయాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ప్రభుత్వం ఎన్ని ఏళ్ల తర్వాత తీసేసుకుంటుంది? అది అంటే 30 ఏళ్ళ దాకా చూస్తుంది. 30 ఏళ్ళ తర్వాత ఎవరు క్లెయిమ్ చేయకపోతే గవర్నమెంట్ లాగేసుకుంటుంది. అట్లాగనమాట. ఓకే సార్, ఇంతకుముందు సేల్ డీడ్ ఇవి చెప్పారు కదా, మార్టిగేజ్ ఇవన్నీ కూడా, అంటే వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి? దాని గురించి చెప్పే ముందు కాలర్తో మాట్లాడదాం సార్. హలో హలో, చెప్పండి అమ్మా. మా హస్బెండ్ 7 పిల్లలు, 4 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. అయితే ఆడపిల్లలకి 87 నుంచి 2000 పెళ్లి అయిపోయింది. మా అత్తయ్య గారి సైడ్ కొంత భూమి ఉంది, మా అమ్మ గారి సైడ్ కొంత భూమి ఉంది, కొంత భూమి కొన్న భూమి ఉంది. కొన్ని 2 ఇళ్ల స్థలాలు ఉన్నాయి, అందులో ఒక ఇళ్ల స్థలం మాకు వచ్చింది. 2000 లోపు వీళ్ళందరూ పంచుకున్నారు ఓరలుగా. పంచుకున్న తర్వాత మా మామయ్య గారు మా పెంకుటింటికి మా పేరు మ్యూటేషన్ చేయించారు మున్సిపాలిటీలో. ఆ మ్యూటేషన్ తర్వాత ఆయన 2003లో వీలునామా రాశారు. 2003లో రాసిన వీలునామా 12లో ఆయన చనిపోయిన తర్వాత అమల్లోకి వచ్చింది. ఒక ఇల్లు వచ్చిందండి మాకు, ఆ ఇంటికి ఏమన్నా ఇబ్బంది ఉంది? మ్యూటేషన్ అయిన మాత్రం 2000 2012లో అమల్లోకి వచ్చింది. ఏమి ఇబ్బంది ఏం లేదండి దానికి, ఏమి ఇబ్బంది. ఇప్పుడు వీళ్ళ సమస్య చెప్తా సార్, చెప్పండి. కొన్ని ప్రాపర్టీస్ ఏమో పిత్రార్జితం, కొన్ని ప్రాపర్టీస్ ఏమో తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ కొన్ని. అయితే కొన్ని ప్రాపర్టీస్ వీలునామా ద్వారా వచ్చినాయి. సో ట్రాన్స్ఫర్స్ అయినాయి, మ్యూటేషన్స్ అయినాయి, అన్నీ అయినాయి. ఇప్పుడు మొత్తం వీళ్ళ హస్బెండ్ వాళ్ళు 7, అంటే 4 అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు అని చెప్పినట్టు నాకు గుర్తు. సో 7 ఎంతమందికి వస్తుంది, ఎవరికి వస్తుంది? ఈ పెళ్లిళ్ళ ప్రస్తావన కూడా తెచ్చింది ఆమె.
సో 87లో పెళ్ళిళ్ళు అయినాయి. సో ఇప్పటి చట్ట ప్రకారంగా కనుక మాట్లాడితే ఈ పెళ్ళిళ్ళ ప్రస్తావన అవసరం లేదు. 7గురికి కూడా సమానంగా వాటా వస్తుంది. తాతల ఆస్తి కనుక అయితే ఈ 7గురు కూడా మాకు సమాన వాటా రావాలి అని వీళ్ళు కోర్టుకు వెళ్ళచ్చు. అయితే ఆల్రెడీ వీలునామా ద్వారా కనుక వచ్చేసి ఉంటే దాన్ని ఎవరేం చేయలేరు. ఆల్రెడీ పార్టీషన్ అయిపోయి రిజిస్టర్డ్ పార్టీషన్ ద్వారా కనుక ఎవరికైనా వచ్చి ఉంటే భూములు అవి కూడా ఎక్కువ తక్కువలు కూడా వచ్చి ఉంటే కూడా ఇప్పుడు వాటిని కూడా ఏం చేయలేము. ఏమీ పార్టీషన్స్ అవ్వలేదు, వీలునామా చేయలేదు, ఏమీ చేయలేదు. అలాంటి భూములు కొంత ఉండి తాతల ఆస్తి కనుక ఉంటే అప్పుడు ఇందాక చెప్పిన 7గురు కూడా సమానంగా మాకు వాటాలు రావాలి అని పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. కానీ సొంతంగా సంపాదించిన ఆస్తులు ఉంటే కనుక అది ఇంకా ఈ అన్నదమ్ములకి వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఎవరైతే సంపాదించారో ఆయన కనుక చనిపోతే ఆయన పిల్లలందరూ, ఆయన పిల్లలంటే ఆడపిల్లలు మగపిల్లలు, ఇంకా ఈ ఆడపిల్లల పెళ్ళి ఎప్పుడైంది ఎప్పుడు పుట్టారు సమస్య కాదు, అందరికీ సమానంగా రావాల్సింది. ఇది చట్టం ఇప్పటిది. ఓకే, అంటే తండ్రి తాత సంపాదించిన ఆస్తి కాక అంటే పిల్లలు ఉండగానే వాళ్ళకి అప్పుడే విభజించి ఇచ్చేయరు కదా, పార్టీషన్స్ ఇచ్చేయకుండా పిల్లలు కూడా ఎర్న్ చేస్తున్నప్పుడు ఒకటే ఫ్యామిలీలో కొంతమంది ఉన్నట్లయితే ఒకవేళ అందరూ ఎర్న్ చేస్తున్నారు అప్పుడు ఎలా పార్టీషన్ చేయాలంటే? ఉదాహరణకు మీరు చెప్పే ప్రశ్న చెప్పాలంటే ఒక తండ్రి ఉన్నాడు, ఆస్తి సంపాదించాడు. ఆ తండ్రికి 5గురు పిల్లలు అనుకోండి, 3 మగ పిల్లలు 2 ఆడపిల్లలు అనుకోండి. తండ్రి బతికే ఉన్నాడు. కొంత ప్రాపర్టీ ఆయన అమ్మదలుచుకుంటే ఆయన ఇష్టం. తండ్రి చనిపోయాడు, వీలునామా రాయలేదు, అప్పుడు ఈ 5గురికి వస్తుంది, సమానంగా వస్తుంది. అలాగా. ఓకే సార్, కాల్తో మాట్లాడదాం. హలో, కాల్ కట్ అయింది సార్. ఇందాకది ప్రశ్న కంటిన్యూ. నమస్తే అండి, చెప్పండి. సార్ పట్టణం ఉంటే సార్ దాని స్థలానికి దారి లేదండి. ఇప్పుడు కొత్తగా సిమెంట్ రోడ్డు వేసారండి. ఆ సిమెంట్ రోడ్లో మేము తిరగచ్చా తిరగకూడదా అండి? తిరగచ్చు. ఏమండి? తిరగచ్చు అండి, తిరగచ్చు. తిరగచ్చు అంటే ఆయన స్థలమైన అబ్జెక్షన్ పెడుతున్నాడండి, మీరు ఇక్కడ దావలేదు, మీరు తిరగవద్దు అంటున్నాడు. సిమెంట్ రోడ్డు వేసుకున్నది ఎవరు, ప్రభుత్వం వేసిందా ఆయన సొంతంగా వేసుకున్నాడా? సిమెంట్ రోడ్డు గవర్నమెంట్ వేసిందండి. గవర్నమెంట్ వేస్తే తిరగచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఏమైనా ఇబ్బంది పెడితే మీరు కోర్టుకు వెళ్ళండి. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. ఆగవే బాబు, ఫస్ట్ నుంచి చెప్పండి దయచేసి, ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పండి. ఒకసారి ఫస్ట్ నుంచి మీ ప్రాబ్లం చెప్పండి ప్లీజ్. నీ పేరు చెప్పు ఫస్ట్. హలో, నీ పేరేంటి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సార్ మాది గుండి గోపాలరావుపేట, మండలం రామాడు, జిల్లా కరీంనగర్, తాలూకా గంగాధర, విజయవాడ చెప్పాను సార్. ఓకే, ఇప్పుడు ఏంటి నీ ప్రశ్న? నీ ప్రశ్న ఏంటి ఇప్పుడు చెప్పు. అయితే సార్ మా తాత సంపాదించిన ఆస్తిని ఇప్పుడు మాది ఒక ఇద్దరే యూజ్ చేసుకుంటారు సార్. మా సొంతంగా మా డాడీ కొనుక్కున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరే ఆక్రమించుకుని సార్, వాళ్ళు ల్యాండ్ కూడా వాళ్ళ పేరునే చేసుకుంటారు సార్. వాళ్ళు ఏది పరిస్థితి సార్, దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అందుకొరకని చెప్పి టీవీలో యాడ్ వచ్చింది కాబట్టి అందుకొరకని చెప్పి చెప్తుంటే చేద్దాం అనుకుంటే అట్లే పోతుంది సార్. సరే, ఇవాళ ఫోన్ కలిసి నీ అదృష్టం చెప్తా విను. 2-3 సంవత్సరాల లోపల కనుక అయ్యి ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి. లేదు మీకు ఆల్రెడీ తెలుసు ఈ విషయమై పంచాయతీలు అయినాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఒక రికార్డ్ అంటూ ఉన్నది, 3 ఏళ్ళు దాటిపోయిందన్నది అవతల వాళ్ళకి రేపు కోర్టులో తెచ్చి ప్రొడ్యూస్ చేయడానికి ఒక రికార్డు ఉంది అన్నప్పుడు మీరేం చేయలేరు. సో దీనికి సమయం 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల లోపలైతే కనుక మీరు కోర్టుకు పోండి. అట్లా. ఓకే సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్తో మాట్లాడాలి. సార్ పక్కనే ఉన్నాడు, చెప్పు. సార్ ఇప్పుడు మాది మమ్మీ వాళ్ళ ఫాదర్ ల్యాండ్ సార్. మమ్మీ వాళ్ళ ఫాదర్ ల్యాండ్? మమ్మీ వాళ్ళ ఫాదర్ ల్యాండ్స్ ఉండే, ల్యాండ్ లో ఉంది. అయితే మా గ్రాండ్ ఫాదర్ చనిపోయారు. గ్రాండ్ ఫాదర్ చనిపోయినాక మా గ్రాండ్ మదర్ ఉండే, మా గ్రాండ్ మదర్ కూడా చనిపోయారు. మా మామయ్య పేరు మీద చేసుకొని అన్ని ల్యాండ్స్ చేసుకున్నారు సార్. అట్లా అంటే మా ముస్లిం పర్సనల్ లాలు ఉంటాయి కదా సార్. ఎప్పుడు చనిపోయారు ఆయన? ఎప్పుడు చనిపోయారు మీ ఫాదర్? ఎప్పుడు చనిపోయారు? 2006లోనా?
అవును సార్. క్వశ్చన్ క్లియర్ లేదండి ఇది. ఓకే సార్. ఓకే, చాలామంది కాలర్స్ ట్రై చేసి ఉంటారు హెల్ప్ లైన్ కార్యక్రమానికి కాల్ చేసి గోపాలకృష్ణ కళానిధి గారితో మాట్లాడాలి అని. ఒకవేళ కాల్ కలవకపోతే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. స్క్రీన్ మీద గోపాలకృష్ణ కళానిధి గారి పర్సనల్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. వాటికి కూడా కాల్ చేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా చక్కటి పరిష్కార మార్గాన్ని పొందొచ్చు. సార్, ఇంతకుముందు చెప్తున్నారు కదా, ఒక ఫ్యామిలీలో అందరూ ఎర్న్ చేస్తున్నారు, 5 ఉన్నారు అని చెప్పి కదా. 5 ఫాదర్ బతికే ఉన్నాడు. ఈ 5లో ఒకడు వచ్చి నా వాటా నాకు ఇచ్చే అన్నాడు. పార్టీషన్ చేసి ఇచ్చేసే, నేను పోతాను, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటూ పోయి నా భూమి నాకు ఇచ్చే అన్నాడు. అలా చేయడం కుదరదండి. ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ ఇస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా నా వాటా నాకు ఇయ్యి అని అడిగే హక్కు కొడుకులకు లేదు. కొడుకులకు కూడా లేదు, కూతురులకు కూడా లేదు. అంటే వాళ్ళు కూడా అప్పటికే ఎర్న్ చేసి ఉంటే, చాలామంది ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, అందరూ జాబ్ చేసి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, అందరూ కూడా జాబ్ చేసి వాళ్ళు కూడా సంపాదించిందంతా కుటుంబానికే పెడుతున్నాం కదా. సో దీన్ని డివైడ్ చేసేటప్పుడు ఎలా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ కదా. ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నాడు, ఆయన ఒక ఇంటిని ఒక 75% వరకు కట్టాడు అనుకుందాం. పెద్ద కొడుకు ఉన్నాడు, పెద్ద కొడుకు ఒక 25% షేర్ ఇచ్చాడు. చిన్న కొడుకు మిగతా కొడుకులందరూ కూడా తెచ్చారు డబ్బులు, కానీ ఇంటి మీద పెట్టలే. ఇల్లు నడవడానికి ఖర్చులు పెట్టుకుంటూ పోయారు. ఒకడు అప్పులు తీర్చేవాడు, సరుకులు తెచ్చేవాడు, ఇంకో ఖర్చు పెట్టుకునేవాడు, మెడికల్కి ఒకటి పెట్టేవాడు, ఇట్లా నడుస్తుండేది. ఇప్పుడు వాడు అంటాడు, మిగతా ముగ్గురు అంటారు, మేము కూడా పెట్టబట్టే కదా మొత్తం నడిచింది. పెద్ద కొడుకు అంటే నేను 25% పెట్టే కదా అంటాడు. అప్పుడు ఆ ఇంటి మీద ఇద్దరే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినప్పటికీ మిగతా ముగ్గురు కూడా దానికి ఆ ఆస్తి విలువ పెరగడానికి ఈ సహాయపడ్డారు కాబట్టి, దోహదపడ్డారు కాబట్టి, ఆ విలువ అమ్మిన తర్వాత, ఆస్తి అమ్మిన తర్వాత ఆటోమేటిక్గా మిగతా ముగ్గురికి కూడా వాళ్ళకి వాటా వస్తుంది. 5 దాని మీద వాటా ఉంటుంది అన్నమాట. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, మొన్న ఈ ఆగస్టు 18వ తారీఖున సెంట్రల్ యాక్ట్ వచ్చింది కదండి, ఆడపిల్లలకు సమాన హక్కులని. అవును. మన స్టేట్ కి సెంట్రల్ యాక్ట్ అప్లై అవుద్దా, ఎన్టీఆర్ యాక్ట్ 85లో వచ్చిన ఎన్టీఆర్ యాక్ట్ అప్లై అవుద్దా? అదే వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా. ఇంకా ఎన్టీఆర్ యాక్ట్ అనేది మర్చిపోండి ఇక మీరు. మన ఆగస్టు 11 సెంట్రల్ యాక్టే అప్లై అవుతుంది. అది క్లియర్గా చెప్పేశారులేండి. ఆ తీర్పు తర్వాత ఇంకొక తీర్పు వచ్చింది, ఆ తీర్పులో చాలా క్లియర్గా చెప్పేశారు. ఇంకా దానమ్మ జడ్జిమెంట్ కానీ ఏ జడ్జిమెంట్ పనికిరాదు. ఇంకా సుప్రీంకోర్టు ప్రకారంగా 56 తర్వాత పూర్తే చాలు, ఎవరికైనా సరే హక్కు వస్తుంది. ఇంకా దాంట్లో 86 కంటే ముందు పెళ్ళయిందా, 86 తర్వాత పెళ్ళయిందనా, ఈ అంశాలు ఇంకా తెర మీదకి రావు. క్లియర్, అది చాలా క్లియర్గా అయిపోయింది. అట్లా. ఓకే సార్, ఇంతకుముందు మీరు చెప్పిన కేసులో 75% ఫాదర్, 25% పెద్ద కొడుకు, మిగతా వేరే వాళ్ళు చూసుకుంటారని అంటే అందరికీ వస్తుంది ఆస్తి అని చెప్పారు కదా. అప్పుడు కూడా పార్టిషన్ వైజ్ 75-25 అలా చేస్తారా, అందరికీ సమానంగా చేస్తారా? అలాగే 75-25 5% చేస్తే 5% అంతే, అట్లా ఉంటుంది. ఇది చేస్తారు. కానీ ఫాదర్ గనక సపోజ్ చనిపోయాడు, అప్పుడు ఫాదర్ 75% ఉంటుందిగా, ఫాదర్ 75% అందరికి వెళ్ళాల్సిందే, అందరికి ఈక్వల్ డివిజన్. ఓకే ఓకే. సో పెద్దన్న అంటాడు నేను 25% పెట్టి అంటాడు, పెద్దన్న బతికే ఉన్నాడు, ఇంకా పెద్దన్న 25% మిగతా వాళ్ళకి పంచడానికి లేదు. అట్లా ఫాదర్ సంపాదించిన 75% వరకు మాత్రమే మిగతా 5 ఈక్వల్గా డివైడ్ చేస్తారు. ఓకే సార్, కాల్తో మాట్లాడదాం. హలో హలో, చెప్పండి సార్కి మీ డౌట్ ఏంటో. మేడం ముందు అడిగిన మా గ్రాండ్ ఫాదర్ ల్యాండ్, మమ్మీ వాళ్ళ ఫాదర్ చెప్పండి. అయితే మా మామయ్య గ్రాండ్ ఫాదర్ చనిపోయినాక అన్ని ల్యాండ్స్ మా మామయ్య అన్ని సేల్ చేసుకున్నారు మేడం. మీ మామయ్య అంటే అమ్మ వాళ్ళ అన్న? మమ్మీ వాళ్ళ తమ్ముడు. అదే అమ్మ వాళ్ళ తమ్ముడు. ఆయన పేరు మీద ఇల్లీగల్ మ్యూటేషన్ చేసుకొని అమ్మేసాడు. అవునవును సార్. వీళ్ళమ్మ గిల్లమ్మ ఏం లేదా? ఏమన్నారు సార్? వీళ్ళమ్మ ఏమన్నా రాశాడా మీ గ్రాండ్ ఫాదర్? మోటివేషన్ చేసి ఏం రాయాలి మా గ్రాండ్ ఫాదర్ పేరు మీదనే ఉండే, డైరెక్ట్ ఈయన అమ్మేసిండు. ఆయన చనిపోయిన తర్వాత నేను ఒక్కనే హక్కుదారని అది ఫ్యామిలీ సర్టిఫికేట్, ఇల్లీగల్ ఫ్యామిలీ సర్టిఫికేట్ పెట్టుకొని మా మామయ్య ఒక్కడే ఉన్నాడని అమ్మేసిండు అన్ని. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడు ఆయన. అదే సార్, కోర్టులో పార్టిషన్ వేయండి, కోర్టులో వేసుకోవచ్చు మీరు.
ఓకే సార్. ఈ కబ్జా కూడా కొన్ని గురవుతూ ఉంటాయి కదా సార్, వాటికి మనము కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎలాంటి సొల్యూషన్స్ వస్తాయి జనరల్గా? మరి కబ్జాకు గురైతే కబ్జా నుంచి దాన్ని విడిపించి ఎవరు ఓనరో వాళ్ళకి అప్పచెప్తారు. కబ్జా చేసినందుకు వాడు జైలుకి పోతాడు. ఏమేమి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? నువ్వు భూమి నీది అంటానికి ప్రూఫ్ కావాలి. భూమి నీది కానీ అప్పటికే ఫోర్జరీ ఇవి నకిలీ డాక్యుమెంట్స్ అవన్నీ నకిలీ అంటే గవర్నమెంట్ ల్యాబొరేటరీకి పంపిస్తారు, సిగ్నేచర్స్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. సిగ్నేచర్స్ ప్రూవ్ అయితే ఈ ఒరిజినల్ సిగ్నేచర్ కాదని అప్పుడు అది ఫోర్జరీ అయినట్లు గుర్తుపడతారు. అప్పటికే కబ్జా చేసుకొని ఆ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ కానీ ఇంకా ఏదైనా డెవలప్మెంట్స్ కానీ కూలగొట్టేస్తారండి. ఓకే, మొత్తం కూలగొడతారు. ఓపెన్ ల్యాండ్ కబ్జా అయితే మళ్ళీ ఓపెన్ ల్యాండ్ అప్పచెప్పాలి వాళ్ళకి, అదంతా కూలగొట్టేస్తారు. కాకపోతే కూలగొట్టే ఖర్చు మీరు పెట్టుకోవాలి. ఓకే, అట్లాగనమాట పెట్టేసుకొని మొత్తం మీ ల్యాండ్ మీరు వాపస్ తీసుకోవచ్చు. కూలగొట్టినప్పుడు కట్టినందుకు ఆయనని జైల్లో పెడతారు ఆయన. ఓకే, ఇంతకుముందు మీరు చెప్పారు కదా భూమికి సంబంధించి ఏవైనా గవర్నమెంట్ తీసుకోవాలి అంటే 3 years 5 years 7 years అని, ఇట్లా కబ్జా గురైన వాటికి కూడా 3 years తర్వాత వెళ్ళినా 5 years అట్లా వెళ్ళినా కూడా మళ్ళీ మనది మనకు వచ్చే ప్రైవేట్ వ్యక్తి కబ్జా అయింది అనుకోండి, ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేస్తారు కాబట్టి ఇంకా గవర్నమెంట్ తీసుకునే అవకాశం లేదు అక్కడ. అదే. ఓకే సార్, ఈ భూములకు సంబంధించి ప్రేక్షకులకు ఎన్నో సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, హెల్ప్ లైన్ కార్యక్రమానికి కాల్ చేసేవాళ్ళు కాల్ కనెక్ట్ అవ్వలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. గోపాలకృష్ణ కళానిధి గారితో డైరెక్ట్గా మీరు మాట్లాడాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద గోపాలకృష్ణ కళానిధి గారి పర్సనల్ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, వాటికి కూడా కాల్ చేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కార మార్గాన్ని పొందొచ్చు. ఇది వాటి న్యాయం జరిగేదిలా ప్రత్యేక హెల్ప్ లైన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.